దానిలో ఈ కప్పు రాగిపిండి వేసేసుకుంటున్నాను. అలాగే దీనిలో క్యారెట్, బీట్రూట్ ముక్కలు సన్నగా తరిగినవి, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి వేసుకున్నాను, పుదీనా కట్ చేసి సన్నగా వేసుకున్నాను, కరివేపాకు సన్నగా తరుక్కుని వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ 1 స్పూన్ అయితే వేసాను, 1 టీ స్పూన్ అంతా, ఎంత పెడితే అంత చూసుకుని వేసుకోవాలి. అలాగే 1 చిన్న గ్లాసుడు పెరుగు తీసుకున్నానండి. 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని ఇట్లా కలిపేసుకుందామండి. ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. అప్పటికప్పుడు ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాం. చూడండి, మొత్తం అంతా ఇట్లా బాగా దోశల పిండిలాగా జారుగా కాకుండా ఈ విధంగా ఉండాలండి పిండి కలుపుకోవడం అనేది. అంతే, ఇట్లా కలిపేసుకుని ఇది పక్కకు పెట్టుకుందాం. తర్వాత దీని మీద మూత వేసుకుందాం, ఇలా బోర్లించుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూపిస్తానండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసాను. దీనిలో ఇప్పుడు చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. అలాగే 1 స్పూనుడు షుగర్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఉప్పుగా, కారంగా, తీపే అనిపించదు, టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసాం కదా, పుల్లగా, కారంగా ఈ అప్పటికప్పుడు చేసుకునే ఈ రాగి పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇప్పుడు పెట్టుకున్నానండి. పెట్టుకుని దీనిలో 1/2 టీ స్పూన్ అంతే ఆయిల్ వేసుకున్నాం, కొంచెమే. ఇట్లా కలిపేసుకున్నాం కదా, అన్నీ వేసేసాను ఆల్మోస్ట్. కలిపేసుకున్నాం. దీనిలో ఇలా కొంచెంగా ఇట్లా పిండి కళాయిలో వేసేసుకున్నాం. ఇట్లా కళాయిలో వేసేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువైతే ఆయిల్ పట్టదు, కొంచెమే ఆయిల్ పడుతుంది. ఎంతో హెల్దీ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ లేకపోతే టిఫిన్. చూడండి, రాగి పిండితో ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్